హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వరి సాగు ఉత్పత్తిలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం అంటూ రావడం అయితే జరిగింది. అయితే మరి ఈ యొక్క వరి సాగు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అయితే పంజాబ్ హర్యానాలను అధిగమించిందని రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు దుద్దిల్ల శ్రీధరబాబు అయితే తెలిపారు. గతంలో 1,46,00,000 టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఈ ఏడాది చూస్తే అయితే 66.77 లక్షల ఎకరాల్లో 1,53,00,000 టన్నులు వచ్చిందని అయితే వీరు తెలిపారు. మొత్తం దేశంలో వరి సాగు అనేది ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకొని అడగవచ్చు. ఇటీవల మన భారతదేశంలోనే ఈ యొక్క దేశంలో వరి సాగు ఉత్పత్తిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలంగాణ అబ్కారీ శాఖ డైరెక్టర్గా హరికిరణ్ బాధ్యతల స్వీకరణ అంటూ రావడం అయితే జరిగింది. తెలంగాణ అబ్కారీ శాఖ డైరెక్టర్గా ఈ యొక్క చెవూరు హరికిరణ్ శుక్రవారం అయితే బాధ్యతలు స్వీకరించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆయనకు పూల యొక్క మొక్క అందించి స్వాగతం పలికారు. ఇతను 2009 ఐఏఎస్ బ్యాచ్లో అఖిల భారత స్థాయిలో హరికిరణ్ 18వ ర్యాంక్ సాధించారు. అయితే శిక్షణ అనంతరం భద్రాచలంలో సబ్ కలెక్టర్గా, తర్వాత కడప తూర్పు గోదావరి జిల్లాలో కలెక్టర్గా, వ్యవసాయ శాఖ కమిషనర్గా కూడా పనిచేశారు ఇతను. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ క్యాడర్కు వచ్చిన ఆయనను అబ్కారీ శాఖ డైరెక్టర్గా అయితే నియమించారు. ఈ యొక్క బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన మర్యాదపూర్వకంగా అయితే కలిశారన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రాష్ట్ర సర్కారుపై రిటైర్మెంట్ భారం అంటూ రావడం అయితే జరిగింది. మార్చి నాటికి 10,000 మంది ఉద్యోగుల పదవి విరమణ అంటూ కూడా రావడం జరిగింది. రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే కల్లా అంటే రానున్న మార్చి నాటికి దాదాపు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ అయితే చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికి 4,405 మంది ఉద్యోగులు అయితే రిటైర్ అయ్యారు. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా 1,500 కోట్ల మేర భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అయితే అంచనా వేస్తుంది. రాష్ట్ర ఆదాయం దేనికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల తెప్పించుకున్నారు. అయితే ఇందులో జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్లు వంటి వాటికే ఎక్కువ మొత్తం వెళ్తుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 61కి పెంచిందని చెప్పారు. అయితే ఇది మనకెప్పుడు వచ్చే మార్చి నాటికి 10,000 మంది అయితే ఇంకా ఉద్యోగుల పదవి విరమణ అయితే చేయబోతున్నాం అన్నమాట. గత సర్కారు 3 ఏళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు ఖజానాపై ఏటంతా 5,000 కోట్ల దాకా అదనపు భారం పడుతుందని రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇందులో 30% పైగా జీతభత్యాలు పింఛన్లకే పోతున్నాయంట వీటి యొక్క ఆదాయం. నెక్స్ట్ చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ బేస్ అంటూ రావడం అయితే జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మూడీస్ సంస్థ ప్రశంసించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశం ఈ యొక్క 7.2 వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2025లో 6.6%, 2026లో 6.5% వృద్ధి ఉంటుందని పేర్కొంది. ఆర్థికంగా దేశం చక్కటి దశలో ఉందని అభిప్రాయం అయితే పడింది. అయితే ప్రపంచ రాజకీయ పరిస్థితులు, వాతావరణ ఇబ్బందులు, వేరేసి మద్యం భయాల కారణంగా ఆర్బీఐ కఠినతరమైన విధానాన్ని కొనసాగించవచ్చని అంచనా కూడా వేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా ఈ చిన్న పాప, ఈ యొక్క పాప పేరు వచ్చేసి ధ్వని ముఖేష్. ఈ పాప వయస్సు 3 ఏళ్ళు మాత్రమే. ఈ చిన్నారి ఏం చేసిందంటే భరతనాట్యంలో వివిధ ముద్రలను ప్రదర్శించిందనమాట. ఇంత చిన్న వయసులోనే ఇన్ని ముద్రలు వేయడం మామూలు విషయం కాదు. అయితే ఎన్ని ముద్రలు వేసింది? 52 ముద్రలు ప్రదర్శించినందుకు గాను ఈ యొక్క చిన్నారికి ఈ యొక్క పేరు ఉంటుంది, ఆ చిన్నారి పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి అయితే ఎక్కడం జరిగింది. అయితే ఏ రాష్ట్రంలో అంటే కేరళలోని కొట్టాయంలో జరిగిన శుక్రవారం నాడు జరిగిన భరతనాట్యంలో వివిధ ముద్రలను ప్రదర్శించింది. 52 ముద్రలు ప్రదర్శించినందుకు గాను ఈ చిన్నారి పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అయితే ఎక్కడం జరిగిందనమాట. ఇటీవల కేరళలో కొట్టాయంలో భరతనాట్యంలో ఒక చిన్నారి ఎన్ని ముద్రలని ప్రదర్శించిందంటే 52 ముద్రలని గుర్తుపెట్టుకోండి. పాప పేరు వచ్చి ధ్వని ముఖేష్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ జరిగిందంటే కేరళ రాష్ట్రంలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే సివిల్స్కి ఉచిత శిక్షణ 24 వరకు దరఖాస్తులు అంటూ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ అయితే వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24 లోపు బీసీ సంక్షేమ అధికార కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షలో
ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్ భోజన వసతి కూడా ఉంటుందని బీసీ 66%, ఎస్సీ 25%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక అయితే చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలో అత్యధిక సర్క్యులేషన్ పత్రికల్లో 8వ స్థానంలో సాక్షి అంటూ రావడం జరిగింది. అయితే మరి సాక్షి అయితే చూసినట్లయితే ఈ యొక్క రోజువారీ సర్క్యులేషన్ 12,47,492గా 8వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఏపీలో అయితే 8,66,582 గాను, తెలంగాణలో అయితే 3,71,947 గాను, మెట్రో ఎడిషన్స్కి 8,963 గాను నిలిచింది. తొలి స్థానంలో నిలిచింది ఏమిటంటే దైనిక భాస్కర్, ఇది హిందీ పత్రిక అన్నమాట. తొలి స్థానంలో నిలవడం అయితే జరిగింది. రెండో స్థానంలో చూస్తే దైనిక్ జాగరణ్, ఇది కూడా హిందీ పత్రికనే, రెండో స్థానంలో నిలవడం జరిగింది. మూడో స్థానంలో అమర్ ఉజాలా, ఇది కూడా హిందీ పత్రికనే, ఇది మూడో స్థానంలో నిలవడం జరిగింది. నాలుగో స్థానంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇంగ్లీష్ అయితే నిలవడం జరిగింది. 8వ స్థానంలో అయితే సాక్షి అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బోడో ల్యాండ్ మహోత్సవ్ అంటూ రావడం అయితే జరిగింది. మొదటి బోడో ల్యాండ్ మహోత్సవ్ను ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 15న న్యూఢిల్లీలోని SAI ఇందిరాగాంధీ క్రీడా భవన్ సముదాయంలో ప్రారంభించారన్నట్లు. 2 రోజుల పాటు అంటే నవంబర్ 15, 16న జరిగే ఈ మహోత్సవం బోడోల్యాండ్ ఈ యొక్క టెరిటోరియల్ రీజనియన్ అంటే BTRలోని బోడో ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి మరియు శక్తివంతమైన బోడో సమాజాన్ని నిర్మించడానికి భాషకు, సాహిత్యానికి, సంస్కృతికి పెద్ద పీటను వేస్తూ వివిధ కార్యక్రమాలకు వేదికకైతే నిలిచిందనమాట. ఏమిటి ఈ బోడోల్యాండ్ మహోత్సవం? ఇది ఎప్పుడు నవంబర్ 15, 16 అయితే జరుగుతుంది ఈ యొక్క మహోత్సవం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్ షా అంటూ రావడం అయితే జరిగింది. దిగ్గజ గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని రింగు రోడ్లో గల బామ్సేరా పార్కు ప్రవేశద్వారం వద్ద ఆయన విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే శుక్రవారం ఆవిష్కరించారు. జార్ఖండ్ గడ్డపై భగవాన్ బిర్సా ముండా పుట్టిన ఈ రోజును భారత్లో ఆదివాసీ గౌరవ్ దివాస్గా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2021లోనే ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా 150వ జయంతిని ఈ రోజు నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 దాకా దేశమంతా ఆదివాసీ గౌరవ వర్షన్గా అయితే ఈ యొక్క జరుపుకోవాలని, ఈ జీవితంలో 2 పరుషాలను గమనిస్తే ఒకవైపు గిరిజన సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తూనే మరోవైపు దేశ స్వాతంత్ర్యం కోసం అపురూపమైన త్యాగం చేశారు అన్నారు. అమిత్ షా ఆవిష్కరించిన 3000 కిలోల బిర్సా ముండా విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన 2 శిల్పులు అయితే రూపొందించారు. దీన్ని ఢిల్లీలో సరాయ్ కాలే ఖాన్ కుడలి పేరును భగవాన్ బిర్సా ముండా చౌకగా మారుస్తున్నట్లు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. దేన్ని మార్చారు, దీన్ని ఎవరు చెక్కారు విగ్రహాన్ని అంటే పశ్చిమ బెంగాల్లో 2 శిల్పులు అయితే రూపొందించారు దీన్ని. అయితే ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కుడలి, ఢిల్లీలో ఉన్న ఒక దాని పేరు ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కుడలి పేరుని ఏమని మార్చారు, భగవాన్ బిర్సా ముండాగా మార్చారన్నమాట. అయితే ఈ యొక్క బిర్సా ముండా జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన విగ్రహం వద్ద శుక్రవారం నాడు ఎవరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులైతే అర్పించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా హాజరయ్యారన్నమాట. బిర్సా ముండాకు ఎక్స్ ద్వారా నివాళులర్పించి ప్రధాని మోడీ ఆయన జాతీయ హీరో అని కూడా పేర్కొన్నారు. ఏమి లేదు, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇటీవల బిర్సా ముండా ఈ యొక్క జయంతి నాడు జరిగింది కదా, ఇప్పుడు ఏ యొక్క దాని పేరు మార్చారంటే ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్కి ఈ యొక్క భగవాన్ ఉన్నాడు కదా, భగవాన్ బిర్సా ముండా చౌకగా అయితే మారుస్తున్నట్లు అతని పేరు అయితే పెట్టడం జరిగిందనంట ఈ యొక్క గృహ నిర్మాణానికి. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 63 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క రైలు ప్రమాదాలని నివారించే నూతన రక్షణ వ్యవస్థ కవచ్ 4.0ను సనత్ నగర్ నుండి వికారాబాద్ సెక్షన్లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం అయితే వెల్లడించింది. ఈ సెక్షన్ నిడివి 63 కిలోమీటర్ల దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఇప్పటికే 1465 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లో కవచ్ ప్రవేశపెట్టారు. అలాగే 144 రైలు ఇంజనీల్లో ఈ యొక్క రక్షణ వ్యవస్థను అయితే అమర్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,000 రైలు ఇంజన్లో కవచ్ 4.0 రక్షణ వ్యవస్థను ఏర్పాటుకు రైల్వే శాఖ ఇటీవల ఆమోదం అయితే తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే అయితే వివరించింది. అయితే ఈ యొక్క కవచ్ 3.2 వెర్షన్ను దక్షిణ మధ్య రైల్వే జూన్ పరిధిలో నాగర్సోల్,
ముద్గేడ్, ధర్మాబాద్, నిజామాబాద్ మరియు సికింద్రాబాద్ నుండి కర్నూలు సిటీ డౌన్ గుంతకల్ సెక్షన్లో 959 కిలోమీటర్ల, వికారాబాద్ బీదర్ సెక్షన్లో 90 కిలోమీటర్లు, వికారాబాద్ వాడి సెక్షన్లో 112 కిలోమీటర్లు, బీదర్ పల్లి వైద్యనాథ్ మరియు పర్బని సెక్షన్లో 241 కిలోమీటర్ల మేర ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లోక్ మంథన్కు భారత రాష్ట్రపతి అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ నెల 22న వేడుకలను ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతీయ సాంస్కృతిక ఏకత్వాన్ని సమున్నత్వంగా ఆవిష్కరించే ద్వైవార్షిక సాంస్కృతిక మహోత్సవమైన లోక్ మంథన్కు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే తెలిపారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞ భారతి అఖిల భారత కన్వీనర్ నందకుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ 21 నుంచి 24 తేదీ వరకు 4 రోజుల పాటు శిల్పకళ వేదిక శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయి అన్నారు. 22వ తేదీన ఉదయం 9:30 గంటలకు లోక్ మంథన్ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కూడా తెలిపారు. అంతకంటే ముందే 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు శిల్పకళ వేదికలో ఎగ్జిబిషన్ సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారని కూడా చెప్పారన్నట. ఇది అందరూ ఈ వేడుకల్లో వీక్షించవచ్చు అని కూడా పేర్కొన్నారు. అయితే ప్రతి 2 నెలలకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఇప్పటి వరకు భోపాల్, రాంచీ, గువాహటి జరిగాయి. లోక్ అవలోకన్, లోక్ విచార్, లోక్ వ్యవహార్ అనే ప్రధాన థీమ్తో ఈసారి లోక్ మంథన్ను 2024 వేడుకలు నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇటీవల జరిగిన లోక్ మంథన్ యొక్క థీమ్ ఏమిటి అని అడిగితే మాత్రం లోక్ అవలోకన్, లోక్ విచార్, లోక్ వ్యవహార్ అనే ఒక ప్రధాన థీమ్తో అయితే ఈ లోక్ మంథన్ని ఈ 2024 వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు అన్నట్టు. ఈ వేడుకలో ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రతిరోజు 1,00,000 మందికి పైగా సందర్శకులు తరలి వస్తారు. అంచనా 1,500 మందికి పైగా కళాకారులు సుమారు 1000 కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఫోటో జర్నలిస్ట్ అందేకర్ సతీష్ లాల్ వనసై సంస్కృతి జీవనశైలి పైన తీసిన ఫోటోలు ఎగ్జిబిషన్తో పాటు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే కళారూపాలను కూడా ప్రదర్శిస్తారు. ఏం లేదు, ఒకటి గుర్తుపెట్టుకుని లోక్ మంథన్ కి ఎవరు హాజరవుతున్నారంటే భారత రాష్ట్రపతి. ఈమె 22వ తారీఖున వస్తుంది ఇక్కడికి. అయితే ఇది ఎప్పటి నుండి 21 నుంచి 24 తేదీ వరకు అయితే జరుగుతుంది ఈ లోక్ మంథన్. ఈ లోక్ మంథన్ యొక్క 2024 యొక్క థీమ్ ఏమిటి అని చూసినట్లయితే లోక్ అవలోకన్, లోక్ విచార్, లోక్ వ్యవహార్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆకాతో మళ్ళీ దద్దరిల్లిన న్యూజిలాండ్ పార్లమెంట్ అంటూ రావడం జరిగింది. న్యూజిలాండ్కి చెందిన అతి పిన్న వయస్సురాలైన ఎంపీ హనా రోహ్వతి మైపీ క్లార్క్ 22 సంవత్సరాల ఆమెకు ప్రసంగం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో ఆమె పార్లమెంట్లో ఆదివాసీ పాట మహోరీ యొక్క హాకా యుద్ధానికి ముందు యోధులను ఉత్తేజపరిచే శ్లోకం పాడి వార్తలు నిల్వగా తాజాగా మళ్ళీ అదే పార్లమెంట్లో ఈ యొక్క హాకా పాడుతూ డ్యాన్స్ కూడా చేశారు. సహచర ఎంపీలు కూడా ఆమెకు మద్దతుగా స్టెప్పులు కూడా వేశారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సానా మహోరీ ఆదివాసులకు ఉన్న ప్రత్యేక హక్కులను కాలరాసేందుకు కొత్త చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి న్యూజిలాండ్ పార్లమెంట్లో ట్రీటీ ప్రిన్సిపల్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్లో ఎంపీలందరూ ఉంటారు కదా, వాళ్ళ ఓటు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఎంపీ హనా రోహ్వతి లేచి బిల్లు కాపీని కోపంతో చించేసింది. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆకా ప్రదర్శనతో నిరసన కూడా తెలిపారు. మరికొందరు ఎంపీలు కూడా బిల్లును వ్యతిరేకిస్తూ ఆమెతో పాటు ఆకా డ్యాన్స్ చేశారు. హనా రోహ్వతి చేసిన ఆకా డ్యాన్స్ ఇప్పుడు మరోసారి వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.